వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, వీరి జ్ఞాపకార్థం సహకారం అందజేస్తున్నారు. సెప్టెంబర్ 17 దేవుని సన్నిధికి 2016లో ప్రభు సన్నిధికి మా తల్లిగారు చేరారు. ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. ప్రతి మాసం 17వ తారీఖు లేదా 18వ తారీఖు సహకారం మా నాన్నగారు అందిస్తున్నారు. మా కుటుంబ ఆదరణ కొరకు, మా తండ్రి గారి ఆరోగ్యం కొరకు, దీర్ఘాయుష్ కొరకు ప్రార్థించమన్నవి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రణాళిక మేము ధ్యానిస్తున్నాము. హెబ్రీ పత్రిక వాక్య ధ్యానాలు మాకు దీవెనగా ఉంచండి. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగు దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నరపుత్రుని నీవు దర్శించుటకు వాడే పాటివాడు. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచూ ఉన్నాము. ఈ వచనాలు మనకు గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఒక పర్యాయం మనం భూమి మీద ఏం జరిగిందో, జరుగుతూ ఉన్నదో, జరగబోతున్నదో దానిని ఈ భూమి మీద ఉన్న మనం ఒక పర్యాయం పైకి వెళ్ళి క్రిందకు చూచినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా నెరవేర్చబడిందో తెలుస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుడైన యెహోవా తన ప్రణాళికను ఆయన తెలియజేశారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు నూతన ఆకాశం నూతన భూమి మీద దేవునిగా ఉండగా ఆయనతో కలిసి ఉన్న ఆయన ప్రజలను చూచే నిమిత్తం సాగినటువంటి ప్రక్రియలో దేవదూతల యొక్క సృష్టి, దేవదూతల యొక్క పతనం, మానవుని యొక్క సృష్టి, మానవుని యొక్క పతనం, మానవుని రక్షణార్థం దేవుని కుమారుడు
మానవ రూపం దాల్చి దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడి ఈ లోకానికి వచ్చి మానవుణ్ణి పాపం నుండి విమోచించి, మానవుణ్ణి శాపము నుండి, శిక్ష నుండి విమోచించి దేవుని కుడి పార్శ్వాన్ని ఆసీనుడై మరలా తిరిగి రెండవ రాకడలో ఆయన రానయ్యుండి 1000 ఏళ్ళు పాలన చేసిన తరువాత కొద్ది కాలం అపవాది విడిచిపెట్టబడినప్పుడు జరిగేటువంటి యుద్ధాన్న వానిని వాని యొక్క అనుచరులను నాశనం చేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాజ్యమును ఆయన కిందకు తీసుకొని వస్తాడు. ఇది ప్రణాళిక. చాలా సింపుల్గా మనం ఈ ప్రణాళికను కనుక చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని, ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్, ఇటర్నల్ పాస్ట్ టు ఇటర్నల్ ఫ్యూచర్, జగదుత్పత్తికి ముందు నుంచి జగత్తు అంతం తర్వాత వరకు ఇప్పుడు ఏ విశ్వమైతే ఉన్నదో ఆ విశ్వంలో దేవుడు మానవుని యొక్క నిర్మాణం, మానవుని యొక్క తిరుగుబాటు, మానవుని రక్షణ కొరకు దేవుడు స్వయంగా మానవునిగా మారటం, ఇదంతటినీ కూడా ఇప్పుడు మనం చదివినటువంటి కొన్ని వచనాలు మనకు తెలియజేశాయి. మనము మాట్లాడుచున్న రాబోవు లోకము అన్నాడు. నౌ ఇట్ వాజ్ నాట్ టు ద ఏంజల్స్ దట్ ద గాడ్ సబ్జెక్టెడ్ ద వరల్డ్ టు కమ్, ద వరల్డ్ టు కమ్ విచ్ ఈజ్ నాట్ ఎట్ ప్రజెంట్. రాబోతున్నటువంటి లోకము, ఈ లోకం, రాబోతున్న లోకం, గతకాలమున్న లోకం, ఇది మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలు ఇవి బైబిల్ ఆధారితంగా తెలియబడినటువంటి మాటలు. ప్రీ యాడమైట్ వరల్డ్, ఆదాము ఆదికాండము మనకు మొదటి అధ్యాయములో 6వ దినమున చేయబడక పూర్వము ఈ సృష్టి, ఈ రీసైక్లింగ్ ఆర్ రీఆర్గనైజింగ్ చేయబడుటకు పూర్వం ఉన్నటువంటి లోకము, పేతురు భక్తుడు చెప్పాడు, అప్పుడున్నటువంటి లోకము నీళ్లల్లో మునిగి నశించెను. అదే ఇర్మియా గ్రంథంలో అంటాడు, నేను చూడగా అచ్చట నరుడొక్కడును లేకపోయిను, చీకటి కమ్మి ఉన్నది అని అంటాడు. కాబట్టి ఏంజలిక్ క్రియేషన్లో రెబెలియన్ ఆఫ్ ఏంజల్స్ టు ద గాడ్, అక్కడ దేవుడు ఏం చేశాడు? దేవుడు దేవదూతలను మొదట సృష్టించాడు. మానవుడిని సృష్టించటకు పూర్వం దేవుడు మొదటగా ఆకాశములను, భూమిని సృష్టించాడు. ఆకాశములను అన్నప్పుడు ద హోల్ యూనివర్స్ అలాంగ్ విత్ దట్ గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్. కనుక ఈ మొట్టమొదటి వచనము బైబిల్ గ్రంథంలో ఉన్నది చూశారు. ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అది మొదటి ప్రపంచము. ఆ ఆకాశమును భూమిని సృజించెను అన్న దానికి 2వ వచనము మనం చూసినప్పుడు ఆ అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే పదానికి మధ్య జరిగినటువంటి హిస్టరీ, చరిత్ర మనకు తెలియాలి. అదే ఏంజలిక్ రెబెలియన్. దేవదూతలు దేవునికి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు దేవుని యొక్క దూతలను ఆయన స్పేర్ చేయకుండా చీకటి బెలములో కొందరిని బంధించి, పాపము చేసినటువంటి దేవదూతలను 2/3 1/3 రెబెలియన్లో చేసినారు. 2/3 ఆయన సన్నిధిలో ఉన్నారు. 3 దేవదూతలలో 1 తృణీకరించాడు, 2 ప్రభువుతో ఉన్నారు. వారిప్పటికీ కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా దేవుని సన్నిధిలో వారు దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవుడు వారిని పరిచారకులుగా వాడుకుంటున్నాడు, వార్తాహరులుగా వాడుకుంటున్నాడు.
కనుక ఈ పడద్రోయబడిన దూతలలో కొందరిని చీకటి బిలంలో బంధించాడు, కొందరు విశ్వములో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం వారు ఆకాశ మండలంలో తిరగాడుతున్నారు. అది ద డే ఆఫ్ జడ్జిమెంట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పు దినం వచ్చేప్పుడు వరకు ఆ విధంగా ఉంటాయి అవి. ఆ పడద్రోయబడిన దేవదూతలు అట్లుండగా చూడండి దేవుని యొక్క ప్రణాళిక. ఆ భూమిని నీటి యందు దేవుడు ముంచి వేశాడు. అందుకే మనకు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగింది, మొదటి దినమైందని. ఆరిన నేల కలుగును గాక అన్నాడు, నేల కలుగును గాక అనలేదు. ఆరిన నేల కలుగును గాక అన్నాడు, భూమి కలగాలి అని అన్నాడు. భూమి మరలా సృష్టించలేదు. ఉన్న భూమి నీటి యందు ఉంచబడినటువంటి భూమి, ప్రియడమైట్ ఫ్లడ్ ఏదైతే ఉన్నదో దానిలో మునిగిన భూమిని ఆరిన నేలగా బయటకు తీసి మళ్ళా వెజిటేషన్ స్టార్ట్ చేశాడు. ఆ నేలలో నుండి మానవుణ్ణి చేశాడు. ఆ మానవుడికి తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చి స్త్రీ పురుషులుగా చేసి ఈ భూమి మీద వారిని ఏలికలుగా ఉంచాడు. వారు దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగానే చేయబడినప్పటికీ వారికి ఏలికలుగా ఉంచి వారికి కిరీటం ఇచ్చాడు, మహిమా ప్రభావాలు ఇచ్చాడు. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆయన తన చేతి పనులన్నింటి మీద అధికారం ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు దాన్ని పోగొట్టుకున్నాడు. మానవుడు అపవాదికి లోబడి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి అపవాది మానవునిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఈ లోక అధిపతిగా తనను తాను చెప్పుకుంటున్నాడు. ఈ లోక అధిపతిగా అతడుంటూ మానవులని మరణము ద్వారా దాస్యములోనికి తీసుకున్నాడు, పాపము యొక్క దాస్యములోనికి తీసుకున్నాడు. అందుకనే మనకు జీవిత కాలమంతా మరణ భయం, మరణ దాస్యం మానవుడు అనుభవించాడు. ఆ మరణ దాస్యము నుండి వాళ్ళు విడిపించాలి అని అంటే మరొక మానవుడు అవసరం. మానవుని రక్షణార్థం మరొక మానవుడు కావాలి. అది రైట్ సబ్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఆదాము పాపము చేసినప్పుడు ఏవైతే పోగొట్టుకున్నాడో, యేసుక్రీస్తు నరుడిగా వచ్చి తాను కూడా శిలువ యొద్ద వాటన్నింటినీ పోగొట్టుకొని మానవునికి రావాల్సిన శిక్షను తాను అనుభవించి మరలా తిరిగి దేవునితో తాను సమాధానం ఏర్పాటు చేయటం ద్వారా మానవుడు మరలా తిరిగి దేవునితో సమాధాన పడేటట్టుగా శిలువలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. తన శక్తిని దేవుడు శిలువలో కనపరిచాడు. అది అద్భుతమైన ప్రణాళిక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ప్రత్యక్షతకు వచ్చేప్పటి వరకు కూడా మరణము మనుషులను ఏలినది. దేవునికి మానవునికి మధ్యన సంబంధాన్ని మానవుడు తెంచేసుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇప్పటికీ దేవునికి దూరంగా వెళుతున్న మానవుడిని దేవుడు ప్రేమించి తన యొద్దకు తన సువార్త ద్వారా ఆహ్వానిస్తున్నాడు. మానవునికి దేవునికి మధ్యన ఉన్నటువంటి ఆ పాపం అనే ఆ ఆటంకాన్ని యేసు తన శిలువలో తొలగించుట ద్వారా, శిక్ష అనుభవించుట ద్వారా సమయమనక అసమయమనక దేవుని యొద్దకు రావటానికి ఒక కృపా అవకాశాన్ని దేవుడు కలుగు చేశాడు. అయినప్పటికీ ఈ లోకం ఇంకా అపవాది యొక్క బంధీలోనే ఉన్నది. విశ్వసించిన వారు విడుదల పొందుతున్నప్పటికీ విశ్వసించని వారు ఉన్నారు కనుక వారికి ఇంకా తీర్పు తీర్చబడలేదు కనుక, మృతులైనటువంటి అవిశ్వాసులకు ఇంకా తీర్పు తీర్చబడలేదు కనుక, దేవదూతలకు ఇంకా తీర్పు తీర్చబడలేదు కనుక, ఇవి తీర్పు తీర్చబోయే దినము సంపూర్తి అయ్యేది వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చొని ఉండాలని, ఆయన పాదముల కిందకు సమస్తము దేవుడు తీసుకుని వచ్చి అప్పగించి రాజ్యము క్రీస్తుదాయనని ప్రకటించేటంతటి వరకు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వాన కూర్చుండి ఉండాలని
దేవుడు ఆదేశించాడు. ఇది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. అందుకని వాని పాదముల కింద సమస్తం ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వారికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనమును సమస్తమును వారికి లోపరచబట్టి ఇంకను చూడలేదు. కానీ దేవుని కృప వలన యేసు ప్రతి పాపము కొరకు మానవుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువగా చేయబడి మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో శారీరక మరణాన్ని మానవుల కొరకు పొందిన ఒక్క కారణం చేత దేవుడు ఆయన మహిమా కిరీటముల చేత ఆయనను నింపినట్లుగా, ప్రభావంతో కిరీటం ధరింపచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకానికి విచ్చేశారు. సిలువ మరణము పొందినట్టుగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ సృష్టి లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను, దేవునిలో ఉండెను. ఇండివిజువల్ బిగాటెన్ సన్, నన్ అదర్ దాన్ వన్. అట్టివాడు మరొకడు లేడు. ఆయన అవిభాజ్యుడు, దేవుని నుండి విడివడనటువంటి వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమా ప్రభావాలతో కిరీటం పొందటానికి కారణం తాను శరీర మరణము అనుభవించటం, నరునిగా మారటం, దాసునిగా చేసుకోవటం, రిక్తునిగా చేసుకోవటం, శిలువ మరణం అనే అవమానము చేత నింపబడటం, తన ప్రాణాన్ని పాపము చేసిన మానవులందరి కొరకు ఇచ్చివేయటం. దట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ లా. అదే దేవుని యొక్క అద్భుతమైన మహాప్రేమ కార్యం. ఆ ప్రేమను మానవ జాతికి యేసు కనపరిచాడు. అందుకని గాడ్ రివీల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. జీసస్ రివీల్డ్ ద గాడ్. యేసు దేవుని ప్రేమను మానవులకు బయలుపరిచాడు. మానవునికి దేవుణ్ణి కనుపరిచాడు, బయలుపరిచాడు. మీరు దేవుని కుమారులని అనబడినట్లు మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు శిలువలో మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించి ఆయన దేవుని కుమారుడని రుజువు చేసుకున్నాడు. ఆనాటి యూదా మత నాయకుడు దేవుని కుమారుడు అనేటువంటి అభియోగం చొప్పునే దేవునితో తనను సమానునిగా చేసుకున్నాడు. ఇతడు బ్రతుక తగడు అని ఆయన చంపటానికి ముందుకొచ్చారు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఏం చెబుతున్నది? ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారిని రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయనకు, దేవునికి తగును. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఆయన. ఇట్ ఈస్ హిస్ ప్లాన్. హిస్ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ బై హిమ్ ఓన్లీ. For it was fitting that he, for whom and by whom all things exist, in bringing many sons to glory, should make the founder of their salvation perfect through suffering. Perfect through suffering. ఆయన శ్రమల ద్వారా ఆయన సంపూర్ణునిగా, ఆయన పవిత్రునిగా, ఆయనను కనపరచు నిమిత్తము దేవుడు ఆయనను ఆ శ్రమలకు అప్పగించాడు. అనేకులైన కుమారులను తిరిగి మహిమగా తెచ్చుటకు. ఏదైనా వనాన ఆదాము పాపము చేసి
ఆ మహిమను పోగొట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిలువ కార్యం ద్వారా ఆ మహిమను హీ రీగెయిన్డ్ ద గ్లోరీ అగైన్. డాక్సీ హీ రీగెయిన్డ్ ఇట్ అగైన్. మరలా తిరిగి దాన్ని సంపాదించాడు. అందుకనే ప్రభు ఆయన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అక్కడ దేవుడు అన్న చోట యేసు ప్రభువు అని తర్జుమా ఉన్నది. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘమున్నదే ఆ సంఘము మహిమలోనికి వచ్చినట్లుగా యేసు శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. అనగా సంపూర్ణమైనటువంటి శ్రమ అనుభవించుట ద్వారా పాపమునకు పరిపూర్ణమైన శిక్ష యేసుక్రీస్తు అనుభవించడం ద్వారా ప్రతి మానవుని యొక్క ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమము, ప్రతి పాపము పరిహారము పొందగా యేసుక్రీస్తునందలి విశ్వాసం చేత తిరిగి మహిమకు పిలువబడుతూ ఉన్నాము. ఇట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ బిలీవ్డ్ ఇన్ హిమ్. ఆయనది విశ్వాసం ఉంచిన ప్రతి మానవుని కొరకు ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక నెరవేర్పు నిమిత్తమే దేవుడిదంతా చేసుకుంటూ వచ్చాడు. దేవుడిదంతా చేస్తూ వచ్చాడు. ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ఆల్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు తన చేతితో ఇదంతా చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరు, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకైనా సిగ్గుపడడు. మనుషులను దేవుడు తన సహోదరులుగా పిలవటానికి సిగ్గుపడ్డ, ఎందుకంటే తానే పరిశుద్ధపరిచాడు. గాడ్ sanctified them himself. ఆయన శాంక్టిఫై చేశాడు కాబట్టి ఆయన మనకిచ్చిన పొజిషన్ ఏంటంటే ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సహోదరులుగా అంగీకరించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు ఆది సంభూతునిగా ఉండగా, యేసుక్రీస్తు ప్రభువు ప్రథమ ఫలంగా ఉండగా, ఆయన యందు విశ్వసించిన వారు ఆయనతో పాటుగా దేవుని యొద్ద కుమారులుగా ప్రత్యక్షపరచబడతారు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అదే మానవుని కొరకైన దేవుని యొక్క ప్రణాళిక. అందుకే అంటాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తాను అని అన్నాడు. I tell of your name to my brothers. In the midst of the congregation, I will sing your praise. కీర్తనాకారుడు క్రీస్తు ఆత్మతో పలికినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు అనేక మంది సహోదరులతో దేవుని ఎదుట ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క మర్మమై ఉన్నది అని, అది మనకు బయలుపరచబడి ఉన్నదని మనం ఎరగాలి. నేను ఆయనను నమ్ముకుని ఉందుననియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెబుతున్నాడు. అండ్ అగైన్ ఐ విల్ పుట్ మై ట్రస్ట్ ఇన్ హిమ్, అండ్ అగైన్ బిహోల్డ్ ఐ అండ్ ద చిల్డ్రన్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకును, విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాల్లో పాలుభాగస్తుడయ్యాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల యొక్క స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావము ధరించుకున్నాడు. యూదులకు రాస్తున్నాడు, అబ్రహాము సంతానానికి రాస్తున్నాడు. అబ్రహాము సంతానమైన మీ స్వభావం ఆయన ధరించుకున్నాడు. అర్థమవుతుందా? హ్యూమన్ నేచర్ ఆయన ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంపూర్ణ మానవుడిగా తనను తాను కనపరుచుకున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో
కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడికి నిమిత్తము అన్ని విషయములలో యేసు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇదే న్యాయమైన ప్రతిఫలము ఇచ్చుటకు ఆయన సరి అయిన ప్రత్యామ్నాయంగా మారాడు. ఆయన సరి అయిన ప్రత్యామ్నాయంగా మారాడు. దేవుని సంబంధ కార్యాల్లో కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడును మన ప్రధాన యాజకుడు అని చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే ప్రధాన యాజకుడు అపోస్తలుడు. అపోస్తలుడు ద వన్ హూ సెంట్ బై గాడ్. అపోస్తల్ అంటే దేవుని చేత పంపబడ్డాడు. ప్రధాన యాజకుడు అనగా పాత నిబంధన ప్రకారం దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు. యేసుక్రీస్తు ఏ విధంగా ప్రధాన యాజకుడు అనగా తన స్వరక్తాన్ని దేవుని యొద్ద కనుపరిచి ఒకే బలిని శాశ్వత కాలం చేసిన మహోన్నతుడిగా ఆయన కనిపిస్తాడు. అన్ని విషయములలో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. For because he himself has suffered when tempted, he is able to help those who are being tempted. Tempted శోధన, శోధించబడ్డాడు. శోధించబడిన వారికి ఆయన సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన మనవలే ఆయన శోధించబడ్డాడు. ప్రతి మానవునికి వచ్చే ప్రతి శోధన యేసుక్రీస్తు ప్రభువుకి కూడా వచ్చింది. కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమపడ్డాడు. కాబట్టి శోధించబడి శ్రమ పడుతున్నటువంటి వారికి సహాయం చేస్తాడు. జీసస్ కెన్ హెల్ప్ యూ. He underwent the temptations which you are also going. మీరు కూడా ఏ శోధనల గుండా వెళుతున్నారో ఆయన కూడా అటువంటి శోధనల గుండా వెళ్ళాడు. అబ్రహాము సంతానము యొక్క స్వభావమైన మానవ స్వభావాన్ని ధరించాడు. ఆ పిల్లలందరూ రక్తమాంసాలతో ఉన్నందున రక్తమాంసాలు ధరించాడు. The word became flesh. దేవుడు నరావతారి అయ్యాడు. దేవుడు శరీరధారి అయ్యాడు. దేవుని వాక్యము శరీరధారి అయినది. శరీరాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన శరీరమున మన పాపమునకు శిక్షను దేవుడు స్వయంగా విధించుకున్నాడు. దేవుడు స్వయంగా యేసు శరీరం మీద మానవ పాపానికి శిక్ష విధించాడు. మానవ పాపాన్ని యేసు శరీరం మీద మోపి ఆయన శరీరమును పాపముగా చేశాడు. The sin was punished on the body of Jesus Christ. మన శరీరంతో మనం అగ్నిగుండములో దహించబడవలసిన వారమై ఉండగా ఆయన మన వంటి శరీరం కలిగిన వాడై పరిశుద్ధుడై ఉండి పాపరహితుడై ఉండి మన పాపాన్ని ఆయన పోసి మన పాపానికి ఆయన తన శరీరం మీద శిక్షను నరకాగ్నిని పొంది ఆ శిక్ష సంపూర్ణం చేసి మనలను విమోచించాడు. మన మీద పడవలసిన దోష శిక్ష ఆయన మీద పడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా చెబుతున్నాడు, మనందరి దోష శిక్ష యెహోవా అతని మీద మోపాడు. మన దోష శిక్ష ఆయన మీద మోపబడింది. సహోదరుడా, సహోదరి, మన ప్రతి పాపము ఆయన యందు ప్రతిఫలం పొందినట్లుగా మనం చూస్తాం. 5వ వచనం 53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ప్రతి అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగా కొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతని మీద పడింది. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతని మీద మోపెను. All we like sheep have gone astray.
We have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. మనందరి దోషముల శిక్షను ఆయన మీద మోపాడు. అతడు దౌర్జన్యమునందాడు, బాధించబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందబడ్డాడు, వదకు తేబడిన గొర్రె పిల్లవలయ్యాడు, అన్యాయపు తీర్పు పొందాడు, అతిక్రమాలను బట్టి మొత్తబడ్డాడు. తన జనుల అతిక్రమాలను బట్టి ఆయన మొత్తబడ్డాడు. అతడు మరణించాడు. భక్తిహీనుని దగ్గర నియమించబడింది. ధనవంతుని యొద్ద అతను ఉంచబడ్డాడు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు ఇష్టమైందంటే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, తన కుమారుని మన కొరకు త్యాగం చేశాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది. దీనిని మీరు గుర్తెరగండి. నీ పాపము కొరకు యేసు మరణించాడు. నీవిక మరణించాల్సిన పని లేదు. నీకు నరక శిక్ష లేదు. ఎందుకంటే యేసు నీ మరణ శిక్షను, నరక శిక్షను తాను భరించి సంపూర్ణం చేశాడు. యు ఆర్ ఫర్గివెన్, యు ఆర్ రిడీమ్డ్. బిలీవ్ దిస్ గాస్పల్, బిలీవ్ దిస్ ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఈ సత్యాన్ని నువ్వు నమ్మితే నీవు రక్షించబడతావు. ప్రభువా, నేను నిన్ను అంగీకరిస్తున్నానండి ఒక్క మాట అంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. దేవుడు నిన్ను అంగీకరించడానికి ఆయననిచ్చాడు. నువ్వు ఆయన్ని అంగీకరిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం మా తల్లిగారు కీర్తి శేషురాలు, క్రీస్తు నందు శేషించిన శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2. వీరి జ్ఞాపకార్థం మా నాన్నగారు కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు సహకారం ఇచ్చారు. దేవుడు తన దాసునికి చక్కటి ఆరోగ్యము, దీవెన, దీర్ఘాయుష్యు దయచేయాలని ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్క వ్యక్తిపై మీ దీవెన ఉంచండి. సువార్త విన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అంగీకరించడం సహాయం చేయండి. మీ ప్రణాళిక నుంచి సమస్తం తేటపరుస్తూ వచ్చారు. మీకు వందనాలు. విన్న బిడ్డల యొక్క రక్షణకై అర్థిస్తున్నాను. సహాయం చేయండి. యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకెల్లరకు తోడైండును గాక. ఆమేన్.